కుక్కల బెడద నుంచి కర్నూలు నగర ప్రజలను కాపాడాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కర్నూలులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు వెంటనే స్పందించి వాటిని నియంత్రించాలని కోరారు. గతంలో కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారని, ప్రస్తుతం అవి చేయడం లేదని వారు తెలిపారు. వెంటనే కుక్కలను వీధుల నుంచి తరలించి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక సైడ్ చూస్తే బ్రూ క్రాస్ సొసైటీ వాళ్ళు కుక్కలను చంపకూడదు అని చెప్పేసి వాళ్ళు ఒక విధమైన జంతు ప్రేమికులు వాళ్ళు ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఇంతకుముందు కర్నూలు మున్సిపల్ కమిషనర్ వారు ఫ్యామిలీ ప్లానింగ్ చేసేవాళ్ళు కుక్కలకు దాదాపు 4 నుండి 5 సంవత్సరాలు అవుతుంది. కుక్కలకు ఎటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం లేదు, కుక్కలను అరికట్టడం లేదు. వీధులలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉన్నది. దయచేసి కలెక్టర్ గారు అయితేనేమి, లేదా మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, మున్సిపల్ మేయర్ గారు అయితేనేమి, ఎవరైనా సరే స్పందించి ప్రభుత్వం దీనిపై స్పందించి ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కుక్కల బారి నుండి ప్రజలను కాపాడాలని చెప్పేసి కర్నూలు పట్టణ పౌర సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు, అదేవిధంగా మిగతా మీడియాకు అందరికీ మీ ద్వారా కర్నూలు ప్రజలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడమైనది. బెడద మితిమీరిపోయింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఏమంటే కుక్కల సంఘం వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కుక్కలను చంపకూడదంటే, మరి కుక్కలు మనుషులను చంపుతూ ఉంటే మరి చట్టాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పాలకులు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలను బడికి పంపించాలంటే భయమవుతా ఉంది. రోడ్డు పైన వాకింగ్ చేయాలంటే భయమవుతా ఉంది. ద్విచక్ర వాహనాలపై పోతా ఉంటే 5-6 కుక్కలు ఎంట పడతా ఉన్నాయి. కిందనన్న పడి గాయాల పాలు కావడం లేదా